మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్యల వల్ల మనకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఏమన్నా వస్తుందా? ప్రెగ్నెన్సీ అనేది డిలే అవుతుందా? ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అబార్షన్ రేట్స్ ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అనేది చాలా మందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం థైరాయిడ్ గ్లాండ్ గురించి అండ్ థైరాయిడ్ హార్మోన్ గురించి, దానివల్ల ప్రెగ్నెన్సీ మీద ఎఫెక్ట్స్, ఇన్ఫర్టిలిటీ మీద ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుందాం. హలో అండి, దిస్ ఇస్ డాక్టర్ హారిక, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 హాస్పిటల్, సికింద్రాబాద్ బ్రాంచ్. థైరాయిడ్ అనేది మెడలో ఉండే ఒక చిన్న గ్రంథి అన్నమాట. సో థైరాయిడ్ గ్లాండ్ నుంచి మనకి మెయిన్గా T3, T4 హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. జనరల్గా బ్రెయిన్ నుంచి TSH హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. ఈ హార్మోన్ థైరాయిడ్ మీద యాక్ట్ చేసి థైరాయిడ్ గ్లాండ్ నుంచి T3, T4 హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి. సో ఈ T3, T4 హార్మోన్స్ వచ్చేసి బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఫంక్షనింగ్ కి చాలా వరకు ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అంటే ఓవరీస్, యూట్రస్ అండ్ అలాగే కూడా మేల్లో స్పర్మ్ ప్రొడక్షన్ కి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఒకవేళ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీటి మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయో డిస్కస్ చేద్దాం. సో థైరాయిడ్ అనేది మనకి 2 టైప్స్ ఉంటుంది థైరాయిడ్ ప్రాబ్లమ్స్. ఒకటేమో హైపోథైరాయిడిజం, ఒకటేమో హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే ఏంటి అంటే గ్లాండ్ నుంచి T3, T4 హార్మోన్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో దీన్ని కంపెన్సేట్ చేయడానికి TSH హార్మోన్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అలాగే హైపర్ థైరాయిడిజంలో చూసుకున్నట్టయితే T3, T4 హార్మోన్స్ అనేటివి ఎక్కువగా ఉంటుంది అండ్ TSH హార్మోన్ అనేది తక్కువగా ఉంటుందన్నమాట. సో జనరల్గా అసలు ఫర్టిలిటీ మీద ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి సైకిల్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి అన్నమాట. కొంతమందికి లైక్ డిలేడ్ సైకిల్స్ 35 డేస్ 40 డేస్ కట్లా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి ఎర్లీ ఇంక్రీస్డ్ ఫ్రీక్వెన్సీ అంటే 25 డేస్ 26 డేస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు హైపర్ థైరాయిడిజంలో. హైపోలో అయితేనేమో జనరల్గా ఇంక్రీజ్ అంటే లైక్ 35 డేస్ డిలేడ్ సైకిల్స్ ఉంటూ ఉంటాయి. అండ్ బ్లడ్ ఫ్లో కూడా తగ్గే ఛాన్సెస్ ఉండడం అండ్ అలాగే కూడా మనకి లైక్ ఓవ్యులేషన్ డిలే అవ్వడం అంటే ఎగ్ డెవలప్మెంట్, ఎగ్ రిలీజ్ అవ్వడం కూడా ప్రాబ్లం అవ్వడం అండ్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి తగ్గడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో ఎలా అంటే జనరల్గా మనకి బ్రెయిన్ నుంచి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ అనేటివి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ FSH, LH. సో ఈ హైపోథైరాయిడిజంలో TSH హార్మోన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి బ్రెయిన్ నుంచి ఎగ్ డెవలప్మెంట్కి సంబంధించిన హార్మోన్స్ అనేటివి ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది. సో దీనివల్ల FSH, LH హార్మోన్ డిస్టర్బెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల మనకి ఎగ్ డెవలప్మెంట్లో ప్రాబ్లం ఉంటుంది. సో ఎగ్ కరెక్ట్గా డెవలప్ అవ్వనప్పుడు, ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వనప్పుడు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేటివి తక్కువగా ఉంటుంది అండ్ అలాగే కూడా సైకిల్స్ ఇర్రెగ్యులారిటీ అనేది కూడా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ అలాగే కూడా ఇంప్లాంటేషన్ అనేది కూడా ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. అంటే బేబీ యూట్రస్లో అతికే ప్రాసెస్ని ఇంప్లాంటేషన్ అంటాం. ఎందువల్ల అంటే జనరల్గా ఎగ్ బయట కూడా థైరాయిడ్ హార్మోన్ రిసెప్టర్స్ అనేటివి ఉంటాయి అన్నమాట. సో ఈ LH హార్మోన్ డెఫిషియన్సీ వల్ల ఎగ్ విడుదలైనాక కూడా మనకి కార్పస్ ల్యూటియం ఉంటుంది కదా, అది సరిగా పనిచేయకపోవడం వల్ల ప్రొజెస్ట్రాన్ హార్మోన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. అండ్ ఈ LH అనేది సరిగా లేకపోవడం వల్ల ఆర్ డెఫిషియన్సీ వల్ల కూడా మనకి ఇంప్లాంటేషన్ అనేది తక్కువగా ఉంటుంది. కార్పస్ ల్యూటియం డెఫిషియన్సీ వల్ల ఇంప్లాంటేషన్ రేట్స్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అలాగే కూడా ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ప్రొజెస్ట్రాన్ డెఫిషియన్సీ వల్ల అబార్షన్ రిస్క్స్ అనేటివి కామన్గా చూస్తూ ఉంటాం అన్నమాట. నెక్స్ట్ మగవారిలో ఎటువంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? సో సేమ్ థింగ్, FSH, LH హార్మోన్స్ అనేటివి కూడా మగవారిలో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే స్పర్మ్ ప్రొడక్షన్కి ఇంపార్టెంట్ అన్నమాట. ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్లనే స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతూ ఉంటుంది అండ్ అలాగే కూడా మనకి స్పర్మ్ క్వాలిటీ కానివ్వండి, స్పర్మ్ మార్ఫాలజీ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటుంది. అండ్ అలాగే కూడా ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ తక్కువగా ఉంటుందన్నమాట. సో దీనివల్ల లిబిడో అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఎరెక్టల్ డిస్ఫంక్షన్స్ అనేటివి కూడా కామన్గా చూస్తూ ఉంటాం. సో ఇది ఎలా డిటెక్ట్ చేసుకోవచ్చు అంటే ఒక సింపుల్ టెస్ట్ అన్నమాట. అదేంటి అంటే బ్లడ్ టెస్ట్ చేయించుకోవచ్చు. ఈ బ్లడ్ టెస్ట్లో మనకి ఫ్రీ T3, ఫ్రీ T4 అండ్ TSH లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు అన్నమాట. ఐడియల్గా అయితే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉన్న వారికి
థైరాయిడ్ లెవెల్ అనేది 2.5 కంటే ఎక్కువగా ఉండొద్దు అనమాట. సో 2.5 కంటే తక్కువగా ఉన్నప్పుడే మనకి ఐడియల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేటివి గుడ్ ఉంటుంది. సో సపోజ్ ఇన్ కేస్ హైపోథైరాయిడిజం ఉందనుకోండి, వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇస్తామంటే ఒక చిన్న టాబ్లెట్ లైక్ లివోథైరాక్సిన్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటాం. డోస్ అనేది మనకి వాళ్ళ థైరాయిడ్ లెవెల్స్ బట్టి డిసైడ్ చేస్తూ ఉంటాం. సపోజ్ హైపర్ థైరాయిడిజం ఉంది అనుకోండి, సో దానికి తగ్గట్టు మనం కొన్ని యాంటీ థైరాయిడ్ డ్రగ్స్ లైక్ ప్రొపైల్ థయోరేసిల్ ఆర్ కార్బిమజోల్ మెథమజోల్ అనేది అడ్వైస్ చేస్తూ ఉంటాం. ఇన్ కేస్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్లో కనుక ఉన్నట్టయితే మనం యూజువల్లీ ప్రొపైల్ థైరోసిల్ అనేది ఫస్ట్ ట్రైమిస్టర్లో సేఫ్ కాబట్టి యూజువల్లీ వీ ప్రిఫర్ దట్ డ్రగ్ అనమాట. సో థైరాయిడ్ అనేది మనకి లైక్ చిన్న గ్లాండ్ అండ్ చిన్న సమస్యనే అనుకోవచ్చు, కానీ ఒక్కోసారి అంటే లైక్ ప్రాబ్లం చిన్నదిగా ఉన్నప్పుడే మనం ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేసుకున్నప్పుడే థైరాయిడ్ అనేది ప్రాపర్గా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ జనరల్గా ప్రెగ్నెన్సీ అనేది న్యాచురల్గా త్వరగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉండొచ్చు. థ్యాంక్ యూ.